నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు గీతాస్ వరల్డ్. ఇవాళ అయితే మనం తెలంగాణ బోనాలు స్పెషల్ మటన్ కర్రీని సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 1/2 kg మటన్కి 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మనం మటన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీన్ని మటన్ని కుక్కర్లో పెట్టేసి విజిల్స్ వచ్చే గ్యాప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక మరాఠీ మొగ్గ, కొంచెం చెక్క, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వీటిని ఫస్ట్ అయితే మెల్లిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ ధనియాలు లేకపోతే ధనియాల పౌడర్ యూస్ చేసుకోవచ్చు. సో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అదే ప్యాన్లోకి నేను సగం ఎండు కొబ్బరి చిప్పని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. జనరల్గా నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే యూస్ చేస్తాము. ఇప్పుడు ఇందులోకి నేను 2 ఇలాచీ, 2 లవంగాలు, కొద్దిగా సాజీరా, అలాగే కొద్దిగా చెక్క, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఆప్షనల్ ఇక్కడ స్పైసెస్ యాడ్ చేయడం. అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఒక 1/2 కప్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకుంటున్నాను. ఇంతకు ముందు చెప్పినట్లే 1/2 kg మటన్కి 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. సో మనకి ఈ మటన్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేనైతే గ్రేవీ కోసం 1 టొమాటోని ఇలా ప్యూరీలా చేసుకున్నాను. ఇది ఆప్షనల్. ఇప్పుడు ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో పచ్చివాసన పోయే వరకు అయితే మిక్స్ చేసుకొని కొద్దిగా సేపు అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టొమాటో పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా మీకు రుచికి తగ్గినట్టు యాడ్ చేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళు అయితే 2.5 to 3 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఎందుకంటే మనం విజిల్ పెట్టినప్పుడు ఒకవేళ వాటర్ లేక మాడిపోకుండా ఉండడం కోసం నేను ఇక్కడ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. మీకు ఆల్రెడీ ఎక్కువ వాటర్ మటన్ నుండి బయటకు వచ్చినట్టు అనిపిస్తే మీరు ఫస్ట్ కుక్ చేసుకోండి. తర్వాత మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని నేనైతే ఒక 6 to 7 విజిల్స్ అయితే వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకున్నానండి. తర్వాత మళ్ళీ 3 విజిల్స్ పెడతాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని మటన్ ఒక 70% కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. కుక్కర్ స్టీమ్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి అయితే మనం కర్రీని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఇది మళ్ళీ దగ్గరికి కుక్ అయిపోయింది. సో ఇందాక వాటర్ యాడ్ చేయకపోయి ఉంటే మనకి మటన్ మాడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇందులోకి బయట నుండి తెచ్చిన మసాలా పౌడర్ అయితే ఏది యూజ్ చేయలేదు. బ్యాచులర్స్ మేము ఇవన్నీ ప్రిపేర్ చేసుకోలేము అంటే మనకి బయట ఎవరెస్ట్ మటన్ మసాలా ఇలా దొరుకుతుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ న్యాచురల్ టేస్ట్ కావాలి అనుకుంటే అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాము. సో ఇంకో 3 విజిల్స్ పెట్టుకుంటే టేస్టీ మటన్ కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కావాలనుకుంటే సాల్ట్ ఇంకా కారం టేస్ట్ చూసి దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ టేస్టీ యమ్మీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని బ్యాచులర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో 1 kg చేసుకున్నప్పుడు మనం చెప్పిన దాంట్లో కొంచెం డబుల్ క్వాంటిటీ ఆర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా గ్రేవీ థిక్గా మటన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం వైట్ రైస్, బగారా రైస్ ఆర్ చపాతీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే నార్మల్ వైట్ రైస్తోనే టేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కిట్టు కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంది నాకు మటన్ ఎప్పుడు పెడుతుందా అని. సో మటన్ అయితే చాలా టెండర్గా సూపర్గా కుక్ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, అండ్ రైస్లో మిక్స్ చేస్తుంటే కూడా దాని టెక్స్చర్ సూపర్గా ఉంది. మీరు కూడా ఈ మటన్ కర్రీ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ ఫుల్ వీడియో ఏ రెసిపీ పెట్టాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. For more such videos, please do like, share and subscribe to my channel Geeta's World. For more such videos, please do like, share and subscribe to my channel Geeta's World.